సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు, ఒక్కొక్క సంఘానికి సేవకులుగా బాధ్యతలు తీసుకున్నవాడు, సిఎస్ టీంలో రిప్రజెంటేటివ్స్గా ఉంటున్నవాడు, ఎగ్జిక్యూటివ్స్గా ఉంటున్నవాడు, దయచేసి ఈ రోజు కూడా మీ నోటిలో నుంచి నిరుత్సాహపరిచే మాటలు రావడానికి వీల్లేదు. సేవ అంటేనే పోరాటం. ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు పోరాడండి. ఈ ఆత్మీయ మార్గంలో అడుగు పెట్టడమే పోరాటం. ఈ ఇరుకైన మార్గంలో అడుగు పెట్టడమే మహా గొప్ప పోరాటం. ఎవరితో పోరాటం? శత్రువైన సైతాన్తో పోరాటం. వాడికి ఇష్టం లేదు నువ్వు నిత్య జీవం అనే మార్గంలో అడుగు పెట్టి పరలోకానికి చేరుకోవడం వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఇరుకైన మార్గంలో అడుగు పెట్టకుండా వాడు నీతో పోరాడతాడు. ఆత్మీయ ప్రయాణమే పోరాటం, ఆత్మీయ యాత్రే పోరాటం. ఇక ఆత్మీయ యాత్రే పోరాటం అయితే ఇక సేవా జీవితం ఇంకెంత పోరాటమో ఒకసారి ఆలోచించండి. ఇక సంఘాన్ని నిర్మించడం ఇంకెంత పోరాటమో ఒకసారి ఆలోచించండి. సైతాను బహు తెలివైన వాడు. నువ్వు చేపట్టిన పని విలువైనదని, నువ్వు చేస్తున్న దేవుని చిత్తము శ్రేష్టమైందని, దేవుని చిత్తము చేయడం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందని, నువ్వు నీ కుటుంబము దీవించబడుతుందని, దేవుని రాజ్యము విస్తరిస్తుందని గ్రహించిన సైతాను మొదట బయట వారి ద్వారా నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. దానికి నువ్వు లొంగకపోయినట్లయితే నీ చుట్టూ ఉన్న ముఖ్యమైన వారి ద్వారా, అనగా ఎవరైతే సైతానుతో అప్పుడప్పుడు కనెక్షన్ పెట్టుకునే వారి ద్వారా, సైతానుకు అప్పుడప్పుడు లొంగే వారి ద్వారా, సైతాను శోధనలకు వంగిపోయే వారి ద్వారా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎవరైతే సేవలో ముఖ్యులుగా ఉంటున్నారో మీ నోటిలో నుండి ఎప్పటికీ కూడా నిరుత్సాహ మాటలు రావడానికి వీల్లేదు.